హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతూ ఉంటారు. అట్లనే వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఏమాత్రం వ్యూస్ అనేవి రావు. సబ్స్క్రైబర్స్లో ఇంక్రీజ్ అనేది అస్సలు ఉండదు. సో దేనివల్ల ఎందుకు అనేది బిగినర్స్కి మాత్రం అస్సలు తెలియదు, వాళ్ళకి అసలు అర్థం కాదు. సో దానివల్ల ఇంకా వీడియోస్ ఇంకా నేను పోస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి పోతుంది. అయితే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కొన్ని టిప్స్ అనేవి చెప్పాలనుకుంటున్నా. కొంచెం అంటే కొన్ని వ్యూస్ అనేవి ఇంక్రీజ్ కావాలి అనే ఉద్దేశంతో అందరికీ కొన్ని టిప్స్ అనేవి ఈరోజు చెప్పాలనుకుంటున్నా. నేను చెప్పేవి మీకు కొంచెమైనా యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను కూడా బిగినర్నే. చాలా వరకు నేను చాలానే వీడియోస్ చూసి నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు కొంచెం వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో మీకు కూడా అది షేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా అనేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మాత్రం మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి కంటెంట్ తీయడానికి స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు వ్యూస్ అనేవి ఇంక్రీజ్ ఎలా అవ్వాలి అనే దాని మీద ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ఎక్కువ ల్యాగ్ అయితే చేయకుండా ఇప్పుడైతే చెప్పేస్తా. జస్ట్ 5 టిప్స్ అలా ఎక్కువ ఇంపార్టెంట్ అనేవి నేను చెప్తాను మీ అందరికీ. ఫస్ట్ వచ్చేసి మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని అందులో మనం వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది ప్రతి యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫస్ట్ టిప్ వచ్చేసి అంటే కన్సిస్టెన్సీ అంటే మనం రెగ్యులర్గా 1 లేదా 2 ఒకే టైంకి పలానా టైం అంటే 9కి అప్లోడ్ చేసామంటే రెగ్యులర్గా అదే టైంకి అప్లోడ్ చేసేలా చూసుకోవాలి. ఇంకా అట్లనే మళ్ళీ ఇప్పుడు మనం డిలే చేసామనుకో, ఇప్పుడు 9 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అట్లా బిగినర్స్ వీడియోస్ చేస్తే మనకి వ్యూస్ అనేవి మనం స్టార్ట్ చేసిందే కొత్త కదా. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి డైలీ రెగ్యులర్గా 2-3 అట్లా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. దానివల్ల మనకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యి మనకు వాచ్ టైం అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ టిప్ అందరూ గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువగా షార్ట్స్ మీదనే ఫోకస్ చేయకూడదు. షార్ట్స్ వలన పెద్దగా మనకి ఇన్కమ్ కానీ దానివల్ల వాచ్ టైం కానీ అనేవి ఏముండవు. సో మనం షార్ట్ వీడియోస్తో పోల్చుకుంటే లాంగ్ వీడియోస్ డైలీ రెగ్యులర్గా పోస్ట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీకు చెప్తాను. షార్ట్స్ కంటే లాంగ్ వీడియోసే మంచివి అనేది ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే ఇక్కడ 10 మిలియన్స్ వ్యూస్ అనేవి ఓన్లీ 90 డేస్లో రావాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు 90 డేస్లో 10 మిలియన్స్ వ్యూస్ అనేవి రాకపోయినాయి అనుకో, ఇవి 90 డేస్ కంప్లీట్ అయిపోయాక అవి తగ్గుతూ వస్తాయి అన్నమాట వ్యూస్. ఇప్పుడు నీకు సపోజ్ 90 డేస్లో దాదాపు ఒక 30K లేదా 1 lakh ఉందనుకో, ఆ 1 lakh అనేది తగ్గుతూ వస్తుంది 90 డేస్ తర్వాత. సో అలా అనమాట. అదే లాంగ్ వీడియోస్ అనుకోండి, వాచ్ టైం లాగా క్యాలిక్యులేట్ చేస్తారు ఇందులో. అంటే 3000 వాచ్ టైం అనేది మనకి ఇందులో కావాల్సి ఉంటుంది. 3000 అనేది 1 ఇయర్లో కావాలి. అంటే ఇప్పుడు మన 90 డేస్లో 1 మిలియన్ కంటే 1 ఇయర్లో 3000 తీసుకురావడం అనేది చాలా ఈజీ ఉంటుంది కదా. సో దీని ప్రకారం అందరూ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయాలి. ఇది సెకండ్ టిప్ అనమాట. అంటే లాంగ్ వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ అనేవి రావు, కానీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే వ్యూస్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు తర్వాత టిప్ వచ్చేసి, మనం వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. పోస్ట్ చేసే ముందు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి ఏ మిస్టేక్స్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేసే ముందు డైరెక్ట్గా మనం పోస్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి ఏం ఎక్స్ట్రాగా యాడ్ చేయకుండా, ఎక్స్ట్రా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే వీడియోస్కి నువ్వు రిలేటెడ్గా ఇప్పుడు ఒకవేళ నువ్వు కుకింగ్ వీడియో పోస్ట్ చేశారనుకోండి,
దాంట్లో డిస్క్రిప్షన్లో కుకింగ్ వీడియోస్ హ్యాష్ ట్యాగ్ అని పెట్టేసి కుకింగ్ వీడియోస్ లేదంటే ఇంకా దానికి సంబంధించినవన్నీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తూ ఉండాలి. అట్లనే ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అనేవి మెన్షన్ చేస్తూ ఉండాలి. వాటి వల్ల ఇట్లా చేయడం వల్ల ఇవన్నీ చూసుకోవడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ అన్నీ సజెషన్లోకి పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మనకు వ్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి మనం తీసుకునే టాపిక్, మనం ఏం టాపిక్ తీసుకుంటున్నాం అనేది మనకు ఐడియా అనేది ఉండాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఏ టాపిక్ ఉంది అనేది మనం సెర్చ్ చేసుకొని మనం వీడియోస్ పోస్ట్ చేయడం లేదా క్రియేట్ చేయడం జరగాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే టాపిక్ ఏంటంటే టెక్ అండ్ వ్లాగింగ్. వ్లాగింగ్ అంటే మన డైలీ లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్ ఇవన్నీ మంచిగా ట్రెండింగ్లో ఉన్నవి. ఇటువంటివన్నీ ట్రెండింగ్లో ఉండేవన్నీ మనం చూస్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయాలి. వీటి ద్వారా మన ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ని తీసుకుంటే మనకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అందరు ఇష్టపడే వాటినే మనం కూడా చేయాలి కదా, సో అందువల్ల. ఇంకా ఆ తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనేది మనం ప్రతిసారి మంత్లీ ఒకసారి 2 months ఒకసారి అట్లా మారుస్తూ ఉండొద్దు. ఒకటి ప్రాపర్గా ఒక ఛానల్ పెట్టుకున్న తర్వాత మనం దాన్ని చేంజ్ చేసే అవకాశాలు ఉండకూడదు. వన్స్ మీకు సబ్స్క్రైబర్స్ 100 మెంబర్స్ అయిన తర్వాత మీరు ఛానల్స్ కానీ ఇంకా లోగోస్ కానీ చేంజ్ చేశారనుకోండి, మీ సబ్స్క్రైబర్స్కి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. సో దీనిని మైండ్లో పెట్టుకొని మీ ఛానల్స్ నేమ్స్ అనేది చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయకుండా ఫస్ట్ ఏదైతే ఛానల్ నేమ్ పెట్టారో దానినే మీ లాంగ్ టర్మ్గా అదే కంటిన్యూ చేయాలి. దీనివల్ల మనకు వ్యూవర్స్ మైండ్లో బ్యాడ్ ఇంప్రెషన్ అనేది మనకు ఉండదు. సో ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. సో ఇక ఇంతేనండి. మ్యాక్సిమం నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ అందరికీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.